ఇప్పుడు బైబిల్ మాత్రమే ఏదో దేవుని గురించి రాశారని కావాలనుకుంటారు. కాదండి, చాలా మంది సాక్ష్యం చెప్పారు ఆయన లేచి ఉన్నాడని. ఉదాహరణకి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనం చదవండి ఒకసారి. ఎవరిచ్చారండి? అపోస్తలులు ఏమిచ్చారు? సాక్ష్యం ఇచ్చారు. దేనిని గురించి? యేసుక్రీస్తు పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. ఆమేన్. ఆయన సజీవుడు. ఇక్కడ అపోస్తలులు సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన లేచి ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తారు. అలాగే దేవదూత కూడా ఉదయం చదువుకున్నట్టుగా జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఉదయం మీరు చదివారు మీరందరూ. ఎక్కడది? లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనం అంట, చదవండి. ఆయన ఇక్కడ లేడు. అది హల్లెలూయా. ఎవరు సాక్ష్యం ఇచ్చేది? ఎవరు? దేవుని దూతలు సాక్ష్యం ఇస్తున్నారు. ఇందాక అపోస్తలుడు సాక్ష్యం ఇస్తారు. అంతెందుకండి, ఇప్పుడు మనం యెరూషలేము వెళ్ళిన తెరచిన సమాధి సాక్ష్యం ఇస్తే యేసుక్రీస్తు సమాధి తెరవబడింది. అందరి సమాధులు మూయబడి ఉంటాయి, కానీ చెప్పండి యేసయ్య సమాధి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచం మొత్తంలో చూసుకుంటే ఒకే ఒక సమాధి, తెరిచిన సమాధి, ఖాళీ సమాధి, అదే యేసయ్య సమాధి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 20వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుందన్నమాట, చదవండి ఒకసారి. అంతటి సీమోను సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుట. ఇప్పుడు ఆ సమాధి ఎలా ఉందంటండి? ఖాళీ. ఇప్పుడు సాక్షులు ఎవరు? శిష్యులు కూడా సాక్షులు అయ్యారు. ఖాళీ సమాధి అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం రండి. రైట్ అండి. అందుకు తోమ, ఎవరి తోమ? నేను యేసయ్య గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే గాని నమ్మనన్నాడు. యేసయ్యతో తిరిగిన వాడు, యేసయ్య అద్భుతాలు చేస్తే చూసిన వాడు, యేసయ్య ఆహారాన్ని ఎన్ని వేల మందికి 5 రొట్టెలు 2 చేపలని కొన్ని వేల మందికి పంచిచ్చినప్పుడు అక్కడే ఉన్నాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఉన్నాడు. ఇంకా అనేక అద్భుతాలు యేసుక్రీస్తు ద్వారా తండ్రి కుమారుడు ద్వారా జరిగిస్తున్నప్పుడు అక్కడే ఉన్నాడు. అక్కడే ఉన్నప్పటికీ తోమా అంటున్నాడు, నేనైతే నమ్మను. కొంతమందిలో అవిశ్వాసం ఉంటుందండి. కొంతమంది ఏంటంటే ప్రార్థనకు వస్తారు, వాక్యం వింటారు, కానీ వారిలో విశ్వాసం ఉండదండి. అక్కడ పరిగెడతారు, ఇంకో చోటకు పరిగెడతారు, ఇక్కడ పరిగెడతారు, అక్కడ అంటారు, ఆ ప్రార్థన అంటారు, ఆ పాస్టర్ గారు అంటారు. లేదండి, పాస్టర్ గారిలో ఏముండదండి. పాస్టర్ గారిని నిలబెట్టి వాడుకునే యేసయ్యలో మాత్రమే నిజమైన శక్తి ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. మీరు ఏ విశ్వాసంతో అయితే దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారో ఆ విశ్వాసాన్ని దేవుడు చూసి, దైవజనుడు దేవుని ప్రతినిధి కాబట్టి అందుకు కావలసిన శక్తిని, మీకు ఏ శక్తి అయితే కావాలో, ఏ అభిషేకం అయితే కావాలో అందుకు కావలసిన శక్తిని దైవజనుల్లో దేవుడు నింపుతాడు. తద్వారా దైవజనుల నుంచి మీలోకి అభిషేకం యాక్టివేట్ అవుతుంది. హల్లెలూయా. అంతే తప్ప దైవజనుడు గొప్పవాడు కాదు, దేవుడు ఒక్కడే గొప్పవాడు. ఆమేన్. దైవజనుడు గొప్పవాడు కాదు, దైవజనుడు ఏదో పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తున్నాయి, లేకపోతే ఆ డబ్బు ఉంది అని మాత్రం అనుకోవద్దు. దైవజనుడిని హెచ్చించేవాడు దేవుడు, దైవజనుడిని గణపరిచేవాడు దేవుడు, దైవజనుడికి సమస్తాన్ని సమకూర్చేది దేవుడు, సంఘాన్ని అప్పగించేది కూడా. ఇప్పుడు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎవరికి చెందాలి? యేసయ్యకు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఏ మనుషుడికి చెందకూడదండి. ఇప్పుడు తోమ అంటున్నాడు కదా, ఏమని? చదవండి. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అని. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూసి నమ్మటం గొప్ప కాదు. చెప్పండి, చూడక